అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. మొదట పత్తిని తీసుకొని వీడియోలో చూపిన మాదిరిగా శుభ్రపరచుకోవాలి. ఈ వీడియోలో కార్తీక మాసంలో కానీ, సోమవారం రోజున కానీ, పర్వదినాలలో కానీ, శివరాత్రి రోజు కానీ వెలిగించుకునే ముక్కంటి వత్తి ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాము. మొదట పత్తిని గింజలు లేకుండా శుభ్రపరచుకోవాలి. ఇలా శుభ్రం చేసిన కాటన్ను పాలను అద్దుకుంటూ వీడియోలో చూపిన మాదిరిగా దారను తయారు చేసుకోవాలి. ఈ దార ఏ విధంగా తయారు చేస్తారో ఇంతకుముందు చాలా వీడియోలలో చూపెట్టానండి. దీనిని 2 రకాలుగా తయారు చేసుకుంటారు. ఈ విధంగా చేసిన దారను ముక్కంటి వత్తి కోసము ఇలా మన బెత్తను తీసుకొని దానికి రౌండ్స్గా 61 చుట్లు చుట్టాలి. ఇలా చుట్టిన వరుసలను మెల్లగా వ్రేళ్ల నుండి విడదీసి వీడియోలో చూపిన మాదిరిగా మధ్యలో కట్ చేయాలి. ఇలా కట్ చేసిన వత్తిని యూ షేపులో మలవాలి. అంటే ఇప్పుడు 2 వైపులా వరుసలు కలిసి 122 వరుసలు అవుతాయి. ఈ విధముగా 3 తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన ఒక్కొక్క దానిలో 122 వరుసలు ఉంటాయి. ఆ విధముగా 3 వత్తులు అంటే 3 కలిపి 366 పోగులు అవుతుంది. ఇలా వ్రేళ్లకు చుట్టిన వరుసలను మెల్లగా తీసి మధ్యలో కట్ చేసి యూ షేప్లో ఫోల్డ్ చేసి దారమును కానీ లేక కాటన్తో చేసిన దారను కానీ వాటికి కట్టాలి. ఇలా 3 వత్తులను ఒక్కొక్కటి చొప్పున దారముతో కట్టిన తర్వాత 3 వత్తులను ఒకే చోట పెట్టి మళ్ళీ దారముతో 3 కలిపి కట్టాలి. ఇప్పుడు మనకు ముక్కంటి వత్తి తయారయ్యింది. దీనిని కార్తీక మాసంలో కానీ, సోమవారం రోజులలో కానీ, పర్వదినాలలో కానీ, శివరాత్రి రోజు కానీ వెలిగించుకుంటే చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.